అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. మా మ్యారేజ్ యానివర్సరీస్ సందర్భంగా నేను ఈ రోజు మా ఇంట్లో ఏం స్పెషల్ చేశాను అనేది ఈ రోజుటి వీడియో చూసేద్దాం వచ్చేయండి. ఈ రోజు 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది మా మ్యారేజ్ అయ్యి. అప్పుడే 3 ఇయర్స్ అయిపోయిందా అనిపించింది. ఈ రోజు స్పెషల్ గా ఏమన్నా చేద్దామా అని అయితే ఇంట్లో అయితే చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ ఇంట్లో ఏమీ చేయలేదు అనుకుంటా, మొత్తం బయటే ఉన్నాము. ఈ ఇయర్ అయితే ఇంట్లో ఏమన్నా ప్రిపేర్ చేద్దామా అని ఇప్పుడైతే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే నేను 2 ఐటమ్స్ అయితే పిక్ చేసుకున్నాను చేయడం కోసము. మళ్ళీ బయట నుంచి తెచ్చుకోవడం ఎందుకు, ఇంట్లోనే చేసుకుందాం కదా అని అయితే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఆ 2 ఐటమ్స్ ఏందో చూసేయండి. నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇవి. నేను ఫస్ట్ టైం చేయడమే. కానీ మీతో షేర్ చేసుకుందాము అనిపించింది. నేను ఇలా ఆన్లైన్ లో చూసి ట్రై చేస్తున్నాను. వాళ్ళు చూపించినట్లు కొన్ని ప్రాసెస్ మొత్తం షేర్ చేసుకోవాలి మీతో. ఒకవేళ మీరు చూసి నచ్చింది అనుకుంటే మీరు ఒకసారి వేరే ఛానల్లో అలాగా రెసిపీస్ అవి ఉన్నాయి, అవి చూసి ట్రై చేయొచ్చు. నేను మష్రూమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఎప్పుడు నాన్ వెజ్ చేస్తున్నాం కదా, ఈసారి వెజ్ చేద్దాము అని ఇలాగా మష్రూమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే ముందు రైస్ 30 మినిట్స్ ముందు అయితే ఆల్రెడీ నానబెట్టుకున్నాను. రైస్ నానే లోపల ఇక్కడ వాటర్ అయితే బాయిల్ చేసుకున్నాను. దాంట్లోకి ఆల్ స్పైసెస్ అయితే యాడ్ చేసేసుకొని ఆ సాల్ట్ అయితే ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. గీ అయితే గీ లేకపోతే నేను ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసి వాటర్ అయితే బాయిల్ చేసుకుందాము. ఈ వాటర్ బాయిల్ అయ్యే లోపల ఇంకా చూసారు కదా, ఈ మష్రూమ్స్ అయితే నేను కాస్కో నుంచి తీసుకొచ్చాను. ఈ కాస్కో నుంచి తీసుకొచ్చిన మష్రూమ్ తో అయితే ఇలా బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీంతో ఆల్రెడీ కర్రీ చేశాను, అది షార్ట్ త్వరలోనే ఛానల్ లో అప్లోడ్ చేశాను మీ అందరితోటి. ఇది ఫస్ట్ ఐటమ్ గా మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాను అనేది అర్థమైపోయింది. ఇప్పుడు ఈ సెకండ్ ఐటమ్ గా ఏదన్నా స్వీట్ లాగా చేద్దాము అనుకున్నాను. స్వీట్ అంటే ఇవేమన్నా వెరైటీ లాగా చేద్దాము అంటే అన్ని థింగ్స్ ఇంట్లో లేవు, బయటకు వెళ్ళి తీసుకురావాలి. ఇప్పుడు వర్కింగ్ డే కాబట్టి అది పాసిబుల్ అవ్వదు అని ఇంక ఇంట్లో ఉన్న వాటితోనే చేద్దాము. ఎలానో సగ్గుబియ్యం అని ఉన్నాయి, సాబుదానా, ఇవి వాటితోటి ఏమన్నా చేద్దామా అంటే ఎప్పుడు ఎవరు వచ్చినా ఇంకా అదే చేయడం అవుతుంది. అది వద్దు, వెరైటీగా ఏమన్నా చేద్దామా అని ఇప్పుడైతే సెకండ్ ఐటమ్ గా నేను పెసరపప్పు యూజ్ చేసి పాయసం అయితే చేస్తున్నాను. సాబుదానా పెసరపప్పు పాయసం అయితే చేస్తున్నాను. దాన్ని మీతో షేర్ చేసుకుందామా అనిపించింది. ఇది మా హస్బెండ్ కి చెప్పగానే ఇది ఇలా చేస్తున్నాను అని చెప్పగానే కొంచెం షాక్ అయ్యాడు. ఎన్నో వెరైటీస్ ట్రై చేస్తుంది, కరెక్ట్ గా వస్తాయా లేదా అని షాక్ అయ్యాడు. ఇంకా నేను ఇదే చేస్తున్నాను అని చెప్పగానే ఇంకా సరే అని చెప్పి ఇంకేం మాట్లాడలేదు, సైలెంట్ గా ఉన్నాడు. అది మీరు చూసి ఎలా వచ్చింది అనేది మీరు చూసేయండి. ఇప్పుడైతే నేను పాయసం కోసము సాబుదానాన్ని ఆల్రెడీ నానబెట్టాను. ఈ మూంగ్ దాల్ ని మాత్రము ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేలాగా ఇలా ప్రెషర్ కుక్ అయితే చేసుకున్నాను. ఇది పెట్టే లోపల వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి. ఈ వాటర్ మొత్తం బాయిల్ అయ్యాయి కాబట్టి మనం ముందుగా రైస్ నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ అయితే దీంట్లో యాడ్ చేద్దాము. ఇది అంతా వీడియో స్టార్ట్ చేసే ముందే చేసేసుకుందాము అనుకున్నాను. ఇంకా తెలియకుండానే ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను. అన్ని నానబెట్టుకోవడం అదంతా చేశాను కానీ ఇవి పెట్టడం మాత్రం మర్చిపోయాను. ఇంక ఇప్పుడైతే పెట్టేసుకుంటున్నాను. ఇది మీకు ఒకవేళ ఎలా చేస్తాను అనేది కావాలి అంటే ఛానల్ లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. అలా ప్రాసెస్ ఎలా చేస్తాను, ఇలా మైక్రోవేవ్ ఎలా చేసుకుంటాను ఆయిల్ యూజ్ చేయకుండా అనేది మొత్తం డీటెయిల్ గా వీడియో అయితే షేర్ చేసుకున్నాను. ఎవరికన్నా ఇలాగా కావాలి అనుకున్న వాళ్ళు ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఆ షార్ట్ వీడియోలో అయితే మొత్తం డీటెయిల్ గా ఫ్రైడ్ ఆనియన్స్ ప్రాసెస్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మొత్తం డీటెయిల్ గా షేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోవట్లేదు అది అంతా. ఇప్పుడు ఇవి నా ఆనియన్స్ అవన్నీ పెట్టేశాను, అవి అయిపోతూ ఉండే అంతలోపు ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసేస్తాను. ఆనియన్స్ అవన్నీ కట్ చేసే లోపల ఈ రైస్ కుక్ అవడం కూడా అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్ట్రైన్ చేసేసుకొని పక్కన పెట్టేద్దాము. ఇంకా బిర్యానీ కోసము మనము ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేసుకొని మష్రూమ్స్ అవి ఫ్రై చేసుకొని అది ప్రిపేర్ చేసుకుందాము. ఆ లోపల ఇవి రైస్ కూడా కొంచెం కూల్ అవుతాయి, అప్పుడు మనం ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ రైస్ అంతా. మసాలా కోసము ఆయిల్ పెట్టేసుకొని దాంట్లో ఆనియన్స్ అయితే ముందు యాడ్ చేసేసాను. స్పైసెస్ యాడ్ చేయాలి కానీ ఆయిల్ ఎక్కువ హీట్ అయిందని ముందు ఆనియన్స్ యాడ్ చేశాను. దాని తర్వాత రిమైనింగ్ హోల్ స్పైసెస్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసేస్తున్నాను. అవి యాడ్ చేసేసి అవి కొంచెం ఫ్రై అయ్యే లోపల మనం గ్రీన్ చిల్లీస్ అవన్నీ కట్ చేసుకొని
ఆ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేస్తున్నాను. నేను బిర్యానీలోకి ఇప్పుడు నేను రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేయట్లేదు. మొత్తం హోల్ స్పైస్ మొత్తము ఈ గ్రీన్ చిల్లీస్ తోనే వస్తుంది. నేను అలానే ఎప్పుడు బిర్యానీ అంటే ఈ రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేయను. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ ఈ దీంట్లో కూడా అలానే చేస్తున్నాను సేమ్. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇంకా మనము జింజర్ గార్లిక్ పేస్ట్ అదంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాన్ని మనం ఇలాగే యాడ్ చేసుకోవాలి. ఇది నేనే ప్రిపేర్ చేశాను ఇంట్లో. బయట నుంచి తెచ్చుకోవడము మానేసాము అనేది మీ అందరికి ముందే చాలా వీడియోస్ ముందే షేర్ చేసుకున్నాను. అది మొత్తం ప్రిపేర్ చేసుకున్న దాన్ని గ్రీన్ చిల్లీస్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యే లోపల ఇవి మొత్తం ఫ్రై అయ్యే లోపల నేను మష్రూమ్స్ అవన్నీ పీల్ తీసుకొని కొంచెం బిగ్ సైజ్ ఉన్నవన్నీ ఒక 2 పీసెస్ లాగా, స్మాల్ సైజ్ ఉన్నవి అంతే సేమ్ అలానే ఉంచేసాను. మష్రూమ్స్ ని అలాగా మొత్తం పీల్ చేసేసి క్లీన్ చేసుకున్న వాటిని ఇంకా డైరెక్ట్ గా దీంట్లో అయితే యాడ్ చేసుకున్నాను. ముందే చెప్పాను కదా, ఇదిగోండి మష్రూమ్స్ బిగ్ సైజ్ ఉన్నాయి అనుకున్న వాటిని ఇలా 2 చేశాను. స్మాల్ సైజ్ ఉన్నాయి అనుకున్న వాటిని ఇంకా అంతే ఉంచేసి ఇలాగ క్లీన్ చేసి పెట్టుకున్నాను. వీటిని డైరెక్ట్ గా మనం దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం ఆ మసాలా అంతా దానికి పట్టేలాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి అది మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. అంటే మనము క్లీన్ చేసినప్పుడు వచ్చిన వాటర్ అయినా లేకపోతే దాంట్లో ఉన్న వాటర్ అయినా మొత్తం ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు అయితే మనం ఇలాగ ఫ్రై చేసుకున్నాము అంటే ఆయిల్ లో మంచిగా ఫ్రై అవుతాయి. అప్పుడు మంచిగా టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి బిర్యానీ చేసేటప్పుడు. ఏ బిర్యానీ అయినా సేమ్ ఇలానే మంచిగా ఫ్రై చేసుకున్నాము అంటే బాగుంటుంది. ఇవి ఫ్రై అయ్యే లోపల మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. దానికోసం యోగర్ట్ అయితే ఒక బౌల్ లో తీసుకుంటున్నాను. ఒక 4 to 5 స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను. నేను తీసుకున్న బిర్యానీ కోసము నేను హాఫ్ కేజీ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా తీసుకున్న యోగర్ట్ ని మంచిగా బీట్ చేసుకోవాలి. అది బీట్ చేసుకున్న దాంట్లో మనము స్పైసెస్ ఉంటాయి కదా, ఆ స్పైసెస్ పౌడర్ అంతా మొత్తం యాడ్ చేసుకొని మొత్తం ఈ యోగర్ట్ లో కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. అంత లోపల మనము మష్రూమ్ లో ఉన్న వాటర్ అని ఎవాపరేట్ అయ్యాయో లేదా అని చెక్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ అలా అయితే మొత్తం కుక్ చేసుకోవాలి. ఇది వాటర్ ఎవాపరేట్ అయ్యే టైంలో మనము ఇంకా లాస్ట్ మినిట్ లో ఇలా 1 టమాటా అయితే కట్ చేసుకొని ఆ టమాటా దీంట్లో యాడ్ చేసుకున్నాను. అది కూడా కొంచెం మగ్గిన తర్వాత మనము ఈ మసాలా దీంట్లో అయితే యాడ్ చేసుకుందాము. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి ఒక 2 మినిట్స్ అంతే వదిలేద్దాము అది కుక్ అవ్వడం కోసము. అది అయితే ఒక 2 మినిట్స్ తర్వాత ఇలాగ టమాటా అది కట్ చేసుకొని ఈ టమాటా అయితే యాడ్ చేశాను. ఇది కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని అది మొత్తం కలిసిన తర్వాత మనము ఈ టమాటా అదంతా మగ్గేంత వరకు అయితే ఒక 2 మినిట్స్ అంతే వదిలేద్దాము. ఇంకో 2 మినిట్స్ లో ఇది కూడా టమాటా కూడా మగ్గుతుంది కాబట్టి ఇంకా మనం అప్పుడు మసాలా ముందుగా బీట్ చేసుకొని పెరుగులో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా అదంతా అయితే దీంట్లో యాడ్ చేసుకుందాము. ఆ మసాలా అదంతా దీంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేంత వరకు మిక్స్ చేసుకొని ఇంకా హై ఫ్లేమ్ లోనే ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఒక లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ అంతే వదిలేద్దాము. అది కొంచెం కుక్ అవుతుంది. అంత లోపల మనం ముందుగా పెట్టాం కదా స్వీట్ కోసము ఈ మూంగ్ దాల్. ఆ మూంగ్ దాల్ అయితే కుక్ అయింది. ఒకసారి స్పూన్ తో అయితే ఒకసారి మిక్స్ చేసుకుందాము కలిసేంత వరకు. అంటే కొంచెం స్మూత్ గా అయ్యేంత వరకు నేను ఇంకా ఇలాగ పప్పు గుత్తినైతే యూజ్ చేస్తున్నాను మిక్స్ చేయడం కోసము. ఇది అవసరం లేదు. జస్ట్ ఒకసారి అలా కలుపుకున్నాము అంటే సరిపోతుంది. మరి ఎక్కువ స్మూత్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా కొంచెం మధ్య మధ్యలో తింటున్నప్పుడు ఆ టేస్ట్ తెలుస్తుంటే బాగుంటుంది. అందుకని ఒకసారి జస్ట్ అలా మిక్స్ చేసేసుకొని అంతే వదిలేద్దాము. ఆ గ్యాప్ లో అయితే ఇలాగ బిర్యానీ కోసం పెట్టాను కదా, అదైతే కుక్ అవుతూ ఉంటుంది. ఇది మిక్స్ చేసుకునే లోపల ఇది కుక్ అయిన తర్వాత మనము టేస్ట్ కి సాల్ట్ అదంతా కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకొని ఆ టైంలో అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఒక స్పూన్ అయితే యాడ్ చేశాను. నాకు కరెక్ట్ గా లేదు అనిపించింది. ఇంకా బిర్యానీ కోసము ట్రేస్ అయితే కాస్కో నుంచి తీసుకొచ్చాము. అవి ఇప్పుడైతే యూజ్ చేస్తున్నాము. ఒక 30 ట్రేస్ అయితే తీసుకొచ్చాను, హాఫ్ ట్రేస్. దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు బిర్యానీ కోసము. ఇది మనం ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మంచిగా క్లీన్ చేసుకొని తర్వాత మొత్తం ఆ వాటర్ ఏమీ లేకుండా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత మనమైతే ఈ ట్రేస్ నైతే యూజ్ చేస్తాను. ఒకరైతే డౌట్ లాగా అడిగారు. అంటే ట్రేస్ ని ఇలాగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా, ఇవి ఒకసారి యూజ్ చేసి అంత
ట్రాష్ చేసేస్తారా అని. లేదు, నేను ఎవ్రీ టైమ్ ఒక్కసారి యూజ్ చేయను. ఒక 2, 3 టైమ్స్ అయినా యూజ్ చేస్తాను మాక్సిమము. మీకు ఎలాగ యూజ్ చేస్తాను అని తెలియాలి అంటే కామెంట్ చేయండి. ఒక షార్ట్‌లో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. క్లీన్ చేసుకున్న ట్రేలో ఘీ అయితే అప్లై చేశాను. కింద ఒక లేయర్ లాగా కిందంతా స్టిక్ అవ్వకుండా. దాని మీద అయితే మనం 1 లేయర్ అయితే రైస్ యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ స్ప్రెడ్ చేసుకున్న ఈ మొత్తం క్లీన్ చేసుకునే లోపలే ఆ మసాలా అదంతా అయితే కుక్ అయిపోయింది. దాన్ని దీంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇది సెకండ్ లేయర్ లాగా ఈ మసాలానైతే యాడ్ చేస్తున్నాను. ఇది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ రైస్ ఉంది కదా! ఆ రైస్‌ని కూడా పైన యాడ్ చేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్‌ని ఏసుకొని దాని మీద సిలాంత్రో, మింట్ లీవ్స్ అదంతా యాడ్ వేసుకున్న తర్వాత పైన కొంచెం ఘీ యాడ్ చేసేసుకొని మనం ఫాయిల్ పేపర్ తోటి మొత్తం కవర్ చేసేసుకున్నాము అంటే మనం ప్రిపరేషన్ అయితే రెడీ అయిపోతుంది. ఇది ఫుల్ ప్రాసెస్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా వీడియోస్‌లో మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఎలా లేయర్స్ లాగా వేసుకుంటాను అనేది. ఎవరికన్నా తెలియకపోతే వీడియోస్‌లో ఉంది. ఆ వీడియోస్‌నైతే చెక్ చేయండి. బిర్యానీ వీడియోస్ చాలా వీడియోస్ అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఇది స్ప్రెడ్ చేసుకున్న దాన్ని మొత్తం అయితే రెడీ అయిపోయింది. మనం ఓవెన్‌లో అయితే పెట్టేసుకొని ఒక 30 మినిట్స్‌లో మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. బిర్యానీ అయితే ఓవెన్‌లో పెట్టేసాను. ఆ బిర్యానీ అయితే రెడీ అయ్యే లోపల స్వీట్ చేద్దాము. వచ్చేయండి చూసేద్దాము. ఆల్రెడీ మూంగ్ దాల్ కుక్ చేశాను. ఇది రిమైనింగ్ ప్రాసెస్ చేసేద్దాము. సాబుదానా కుక్ చేయడం కోసం ఇలా వాటర్ అయితే పెట్టాను. ఇవి కొంచెమే కుక్ చేస్తున్నాం కాబట్టి మీకు వాటర్ కనిపిస్తున్నాయో లేదో అవి వాటర్ ఉన్నట్లు. ఆల్రెడీ వాటర్ అయితే పెట్టేసాను. చూసారు కదా! ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సాబుదానాన్ని ఇంకా డైరెక్ట్‌గా దీంట్లోకి యాడ్ చేసేసుకొని కుక్ చేసుకుందాము. నేను 1 అవర్ నానబెడితే కొంచెం కుక్ చేయాల్సి టైం పట్టేది. ఇది నానబెట్టి చాలా సేపు అవుతుంది కాబట్టి జస్ట్ ఒక 5-10 మినిట్స్ లోపలే సాబుదానా అయితే కుక్ అయిపోతుంది. ఈ సాబుదానా కుక్ అయ్యే గ్యాప్‌లో మనము మిల్క్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాము. అవి కొంచెం కూల్ అవ్వాలి కాబట్టి మిల్క్‌ని బాయిల్ చేసి పెట్టేసుకొని లోపల ఇక ఈ సాబుదానా అదంతా అయితే కుక్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇది కుక్ అయిందా లేదా అనేది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. అది కుక్ అయిన తర్వాత ఎక్కువ కుక్ అవ్వకూడదు. కరెక్ట్‌గా ట్రాన్స్‌పరెంట్ అయింది అన్నప్పుడే మనము మూంగ్ దాల్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ మూంగ్ దాల్‌ని అయితే యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఇది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటే మనకి కరెక్ట్‌గా కుక్ అవుతుంది. ఇలా ట్రాన్స్‌పరెంట్‌గా అయిన తర్వాత మనం మూంగ్ దాల్‌ని యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాము అంటే మనకి ఇది పాయసం అయితే రెడీ అయిపోతుంది. పాయసం రెడీ అయిపోవడం అంటే ఇది కుక్ అవ్వడం రెడీ అయిపోయింది. మనం ఇంకా స్వీట్‌నెస్ కోసం నేను దీంట్లో జాగరీ యూజ్ చేస్తున్నాను. అది మీరు సెపరేట్‌గా మెల్ట్ చేసుకొని దీంట్లో యాడ్ చేయొచ్చు. లేకపోతే డైరెక్ట్‌గా అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను అయితే ఇప్పుడు ప్రెజెంట్ దీంట్లో డైరెక్ట్‌గా అయితే యాడ్ చేస్తున్నాను. ఇది మనకి 1 కప్ అయితే ప్రెజెంట్ యాడ్ చేస్తున్నాను. దీనికి ఎంత సరిపోతుంది అనేది నాకు ఎగ్జాక్ట్‌గా మెజర్‌మెంట్ చూసుకొని యాడ్ చేయాలి అని అయితే 1 కప్ అయితే యాడ్ చేశాను. అది మెల్ట్ అయిన తర్వాత మొత్తం టేస్ట్ కరెక్ట్‌గా ఉంది అంటే ఓకే. ఇంకా స్వీట్‌నెస్ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ కొంచెం స్వీట్ తగ్గింది అనిపించింది. అందుకని జస్ట్ కొంచెం అయితే యాడ్ చేశాను. ఇంకొంచెం యాడ్ చేసిన తర్వాత నాకు స్వీట్ పర్ఫెక్ట్‌గా సరిపోయింది అనిపించింది. మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మిల్క్‌ని ఇంకా ఆ తర్వాత దీంట్లోకి అయితే యాడ్ చేసుకున్నాను. డైరెక్ట్‌గా యాడ్ చేసుకుంటే ఓకే. మనకి ఇలాగా మీగడ అదంతా వస్తే నచ్చదు అనుకున్న వాళ్ళు ఇలా జస్ట్ దాన్ని స్ట్రైనర్ యూజ్ చేసుకొని అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేస్తున్నాను. అంతా కరెక్ట్‌గా ఉంది. ఎక్కడ మిల్క్ అదంతా కరెక్ట్‌గా విరిగిపోకుండా వస్తున్నాయి అంటే అప్పుడు డైరెక్ట్‌గా మొత్తం యాడ్ చేసేసుకొని మనం ఇలాగా జస్ట్ మిక్స్ చేసుకున్నాము అంటే మనం పాయసం అయితే రెడీ అయిపోతుంది. ఈ టైంలో మీకు ఒకవేళ ఓకే. మనకి ఇంకా స్వీట్ కావాలి పడుతుంది అంటే యాడ్ చేసుకోవచ్చు. నాకు నేనేం ఇంకా తర్వాత స్వీట్ ఏమి యాడ్ చేయలేదు. నాకు ఆ 1 కప్ తర్వాత కొంచెం యాడ్ చేశాం కదా! అది అయితే సరిపోయింది. వేరే పాన్‌లో ఘీ యాడ్ చేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఫ్రై చేసుకున్న దాన్ని ఇలాగా దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇదే టైంలో కొంచెం ఇలాచి యాడ్ చేసుకున్నాము అంటే మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఈ గ్యాప్‌లోనే మనకి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ట్రే అయితే ఓపెన్ చేద్దాము. ఎలా ఉంది అనేది చూద్దాము. మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు చెక్ చేద్దాము అని స్పూన్ కూడా పెట్టుకున్నాను పక్కన. ఇది చెక్ చేద్దాం లోపల అదంతా మసాలా కరెక్ట్‌గా ఉందా లేదా అని. మీకు స్మెల్, టేస్ట్ తెలిస్తే బాగుండేది. ఫోన్‌లో అందరూ టేస్ట్ చేసేవాళ్ళు. మీ అందరికీ కూడా వచ్చేయండి. అందరికి బిర్యానీ అయితే ప్రిపేర్ చేసి పెడతాను. ఎవరికైనా బిర్యానీ కొత్తగా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు మా ఇంటికి వచ్చేయండి. నేనైతే బిర్యానీ ప్రిపేర్ చేసి మీ అందరికి పెడతాను. నాకు ఎవరికైనా ఫుడ్ చేసి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టము.
ఇదేంటి బాక్స్‌లో పెడుతుంది అనుకుంటున్నారా? ఇది ఫ్రెండ్స్ కోసమయితే బాక్స్‌లోకైతే పెడుతున్నాను. ప్యాక్ జేస్తున్నాను. ఇంకా ప్యాక్ చేసిన తర్వాత మేము కూడా తిన్నాము. ఇది తిన్న తర్వాత స్వీట్ అదంతా తిన్నాము. టేస్ట్ అయితే చాలా బాగా అంటే చాలా బాగా కుదిరింది. ఇంకా బిర్యానీ అయితే నేను రెగ్యులర్ చేసే బిర్యానీ లాగానే కుదిరింది. అంటే టేస్ట్ చాలా బాగా వచ్చింది. టేస్ట్ మసాలా అదంతా కొంచెం తక్కువేశాను. బాగుండదేమో అనుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది బిర్యానీ. ఇంకా స్వీట్ సంగతికొస్తే ఇంకా మా హస్బెండ్ రియాక్షన్ అయితే ఒకటే జెప్పాడు. టెంపుల్‌లో పెడతారు గదా! ప్రసాదము అలా ఉంది టేస్ట్, స్మెల్ అదంతా అన్నాడు. అంత బాగా కుదిరాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చాయి. మీరు ఒకసారి ట్రై చేయాలి అంటే ఈ రెసిపీస్ అయితే ట్రై చేయండి. బిర్యానీ వీడియో నేను చాలా వీడియోస్‌లో షేర్ చేసుకున్నాను. ఆ బిర్యానీస్‌లోకి ఇలాగా నాన్ వెజ్ బదులు ఇలా వెజ్ యాడ్ చేసేసుకొని, ఇంకా మసాలా అదంతా యాడ్ చేసేసుకొని ప్రిపేర్ చేసుకున్నామంటే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. స్వీట్ ప్రాసెస్ అయితే ఇప్పుడు షేర్ చేసుకున్నాను. సో, మీ అందరూ ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకెలా వచ్చింది అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో గనక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.